హాయ్ అండి, నేను మీ సంజయ్ మరో చిన్న మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. నాకు డ్రాగన్ ఫ్రూట్ నేర్పిన గుణపాఠం ఏంటి అంటే, మొన్న బావగారు గాజువాకు వెళ్ళేటప్పుడు బావగారు షాప్ దగ్గర నుంచి ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చిన తర్వాత కాస్ట్ ఎంత ఉంటే బావగారు ఏంటంటే 2 పళ్ళు 150 అమ్ముతాం అన్నారు. సరే అని చెప్పేసి నేనైతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత మా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి చూసి, అమ్మ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయమంటే నేను ఎప్పుడు ఇంటికైతే తేలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట తేవడం. అంత కాస్ట్లీ కూడా నేను ఎప్పుడు పెట్టను. సరే అని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత ఇది ఎంత టేస్ట్ ఉంటుందేమో, నేను కూడా కొంచెం ఆతృత ఉంటుంది కదా మనకు కూడా, నేను అనుకున్నాను. మొన్న జ్వరం వచ్చేటప్పుడు ఇతను తీసుకొస్తే నా నోరు పాడైపోయి అది జ్యూస్ బాగాలేదనుకున్నాను. సరే వాళ్ళతో పాటు కూడా కట్ చేసిన తర్వాత మా వాడికి అయితే చిన్న ముక్క అయితే ఇచ్చాను. చిన్న ముక్క ఇచ్చిన తర్వాత అమ్మ నాకు వద్దమ్మ అని సరే ఏది అంత బాగాలేదు అంటున్నాడు ఏంటి అని చెప్పేసి నేను ఒక చిన్న ముక్క తింటే అస్సలు బాగాలేదనమాట. నాకు ఎంతవరకు అర్థమైందంటే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎటు ఉన్నాయేమో నాకైతే తెలియదు, కానీ కాస్ట్లీగా ఉన్న ఫ్రూట్స్ ఏవి టేస్ట్గా ఉంటాయని కాదు, కాస్ట్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ టేస్ట్ లేకుండా ఉంటాయని కాదనమాట. నాకు దీన్ని బట్టి బాగా బుర్రకెక్కింది ఏంటి అంటే, దీని బదులు జాంకాయలు కానీ